సరే, యేసు ప్రభు మీ కుడి వైపున వలయం ఉన్నాడు, చేపలు పడ్డాయి, బయటకు వచ్చాను. ప్రభు అడుగుతున్నారు, పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? నీకు తెలుసు కదా ప్రభు. పేతురు, వీళ్ళందరికంటే ఎక్కువగా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? మీకు తెలుసు కదా ప్రభు. పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? రొట్టి కూడా తిన్నాడు. మూడవసారి అడిగేసరికి యేసయ్య మీద వ్యసన పడి, ఏంటి బోధకుడు నీకు, ఏంటి నీ ప్రాబ్లం ఏంటి? ప్రభు ఏమని చెప్పారు తెలుసా? ఇక మీదట ఈ గలిలయ సముద్ర తీరానికి రావద్దు. ఓకే, నా గొర్రె పిల్లల్ని మందని మేపాలి. మీదట మరలా చీకట్లోకి రావద్దు. పాత సెంటరు, పాత మనుషులు, రోత బ్రతుకు రావద్దు ఇక్కడికి. చెప్పండి, యథార్థవంతుడు తన ప్రవర్తనని గెత్సెమనే తోటలో చెప్పారు, ఇక మీదట కత్తి ముట్టద్దు. మరలా ప్రభు చెప్తున్నారు, ఇక మీదట ఈ గలిలయ సముద్ర తీరానికి రావద్దు. పాత మనుషులు, పాత స్థలము, రోత వద్దిక, మరలా వెళ్ళొద్దు అటువైపు. సాక్షాత్తు యేసు ప్రభుతో ఉన్నప్పుడే గలిలయ సముద్ర తీరానికి వచ్చేసాడు మనోడు. అపోస్తుల కార్యాల్లో ఎన్ని శ్రమలు వచ్చాయి, సేవలో ఎన్ని బెదిరింపులు, ఎన్ని ఎదిరింపులు. నాకెందుకు వచ్చిన కర్మ, సేవ లేదు, గేవ లేదు, మళ్ళీ గలిలయ సముద్ర తీరానికి వెళ్ళాడా? వెళ్ళలేదు. నా ప్రభు వెళ్ళొద్దన్నాడు మరలా అక్కడికి. దైవ జనాంగమా, ఒక సేవకునిగా హెచ్చరిస్తూ ఉన్నాను, మరలా పాత స్నేహాలు, పాత పరిచయాలు, పాత స్థలాలు వద్దు. ఆగిపోండి. ఇక పాతవి గతించాలి, సమస్తము క్రొత్త అవ్వాలి. యోబు ఎవరట చెప్పాలి? యోబు ఎవరట చెప్పండి? యథార్థవంతుడిని మనం ఎలా తీసుకోవాలి? భక్తిహీనుడు తన ముఖాన్ని మనం ఏదైనా గద్దించామనుకో, బుద్ధి చెప్పామనుకో, సరిచేయడానికి ప్రయత్నించామనుకోండి, ఓ చింపాంజీ పెట్టినట్టు పెడతారు.